హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇవైతే మా నాన్న నాటిండండి. టమోటా నారైతే నాటిండండి. మా ఇంటి వెనకాల ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్ ఉంటే నాటిండు. అవైతే 6-7 కేజీలు అయితే వెళ్ళినాయి టమోటాలు. ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నా లాంగ్ వీడియో, వీలు కాలేదు. అదిగాక నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది వేరే లాంగ్ వీడియోలో పెడితే. ఇంకొక విషయం ఏంటంటే, మా నాన్న నాటితే బాగా వస్తాయి టమోటో మొక్కలని. ఏ మొక్కలైనా సరే మా నాన్న చేత ఎక్కువ నాటిస్తాం. ఊరి దగ్గర అయితే మా నాన్నమ్మ నాటుతుంది. ఆమె చేత వేసినా కూడా బాగానే వస్తాయి టమోటాలు. ఏ వేసినా కూడా బాగా వస్తాయి అన్నట్టు. అయితే మా ఇంటి దగ్గర ప్లేస్ సరిపోక మళ్ళీ పక్కింటి వాళ్ళ ఇంటికాడ వేసిండు. మళ్ళీ వాటికి ప్రొటెక్షన్గా అయితే జాలి కూడా కట్టి పెట్టిండండి. ఒకసారి అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ షేర్ చేయండి. బెల్ ఐకాన్ టైప్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ పెట్టడం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, మెసేజ్ రూపంలో అయితే వస్తాయి. తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టైప్ చేయండి మరిన్ని వీడియో కోసము. అయితే ఇలా అయితే టమోటా నారైతే ఇలా నాటిండండి. చాలా బాగా వచ్చినాయి కాయలు అయితే నీట్గా. మేము బయట అయితే ఏం కొంటం లేదు. బయట మనం కొనే వాటిలో కల్తీ అయితే ఉంటుందండి. అందుకోసం మేము ఏం తక్కువ బయట అన్నీ కొంటాం అన్నట్టు. ఇంట్లోనే ఎక్కువ శాతం ప్రతి ఒక్కటి ఇంట్లో నాటుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ ఇక్కడ ప్లేస్ లేక మా ఇంటి దగ్గర అక్కడొకటి అయితే నాటేసాను. మా పక్క వాళ్ళ ఇంట్లో ఇక్కడ బొప్పాస్కాయ చెట్టు కాడ నాటిండు. మళ్ళీ ఇటు సైడ్ మా పక్క వాళ్ళ ఇంట్లో కూడా నాటిండు. వాటికి ప్రొటెక్షన్గా ఏం కుక్కలు పందులు ఏం నెట్టకుండా జాలి అయితే కష్టపడి ఒక రోజంతా టైం తీసుకొని కష్టపడి అయితే జాలి కట్టిందండి. మరి మా నాన్న నాటిన టమోటా చెట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టైప్ చేయండి. ఇవేనండి మా చెట్టుకు వచ్చి కూడా టమోటాలు. థ్యాంక్ యూ సో మచ్.